శ్రీ కొండ లక్ష్మణబాబు పురుషులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు మరియు అధికారులు, అదేవిధంగా పద్మశాలి సేవా సంఘ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చిత్రపటానికి పూలమాల అర్పిస్తున్న గారికి, అదేవిధంగా జిల్లా శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారి 109వ జయంతి కార్యక్రమానికి విశేషటువంటి ముఖ్య అతిథి మన వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్యమండి ఎంపీ గారికి అత్యవసర పని ఉండడం వల్ల మేడం గారు ఒక సందేశాన్ని ఇచ్చి మళ్ళీ ఆ కార్యక్రమాలు కంటిన్యూ అవుతారు కాబట్టి అయిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుంటాం. మరి మరి మన ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యులకు మరొకసారి మన బీసీ సంక్షేమ శాఖ తరఫున వారికి స్వాగతిస్తూ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కలెక్టర్ మేడం గారికి, మన ఎంపీ గారికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, మా కుల సంఘానికి 2 ఎకరాల స్థలం ఎస్ఆర్ఎస్పీ కేంద్రానికి మెయిన్ హైవేకి ఇవ్వడం జరిగింది. చాలా విలువైన స్థలాలు మాకు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్టి స్థలం నిరుపయోగంగా ఇలా చెత్త డంప్ యార్డ్ కింద ఉండబడుతుంది. మరి అలా కాకుండా దాన్ని మన కొండా లక్ష్మణ్ బాబూజీ గారి స్మృతివనంగా సంస్థలకు తగు నిధులు కేటాయించాలని చెప్పేసి మేము వేడుకోవడం మేడం వారికి మరి మేము ఉపయోగించడం జరిగింది. దయచేసి మరి మీరు తప్పనిసరిగా ఈ బాబూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటుకు మరి కృషి చేయడానికి మేము ఈ సభకు కోరుకుంటున్నాము. అనర్వంగానే ఉండేది విగ్రహం మనకి ఇలా అనుకోవడం లేదు కాబట్టి దయచేసి ఎంపీ గారు, కలెక్టర్ మేడం గారు ఇక్కడ స్థలం ఇస్తే మేమంతా కలిసి విగ్రహం ఏర్పాటు చేస్తాం. 40% సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్, తర్వాత డివిజన్ వారిగా కార్పొరేటర్లకు కేటాయిస్తాం. తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తన పదవులను త్యాగం చేసి తన జీవితాన్ని కూడా నా తెలంగాణ ప్రజలు గొప్పగా ఉండాలి, గొప్ప గొప్పలను అంటే త్యాగం చేసిన కుటుంబాలలో ఎందుకంటే తెలంగాణ ఉద్యోగం ఆయన కూడా పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిమాండ్ అనుకోండి. అదే మరి మేడం అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి, అలానే సిఇఓ గారికి, సిఇఓ ఎంపీ గారికి, ఇక్కడ వేదికపై ఉన్న కుల సంఘ నాయకులకి, పద్మశాలి స్టేట్ సెక్రటరీ గారికి, డిస్ట్రిక్ట్ కేబీసీజీబీ డైరెక్టర్ గారికి, ఇంకా మిగతా కుల సంఘ నాయకులందరికీ కూడా అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. అండ్ మీకు అందరికీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఎంత పెద్ద పదవికి వెళ్ళి ఎంతో మందికి మంచి చేశారు. అండ్ స్పెషలీ మన స్టేట్కి ఒక రెకగ్నిషన్ వచ్చేలాగా కూడా వేర్స్ వర్క్స్ అన్ని మేకప్ చేస్తారని నేను కూడా మీకు తెలియజేస్తున్నాను. అండ్ డెఫినెట్గా ఈ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అన్ని ఎఫర్ట్స్ పెట్టి మనకి ఉన్న స్కూల్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఉన్న హాస్టల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇంప్రూవ్ చేసుకోవడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కొండా లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి ఉత్సవాన్ని ఇక్కడ అనుకున్న కలెక్టరేట్లో జరుపుతున్నందుకు నాకు చేసిన మీ అందరికీ నమస్కారాలు. అదేవిధంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 109వ జయంతి మనం ఇక్కడ అధికారికంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ కోసము జీవితం అంతా దారిపోసిన వ్యక్తులలో బాబూజీ గారు ప్రముఖులను చెప్పుకోవచ్చు. ఆ ఉద్దేశంతో తను క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొని ఆ టైంలో మనకి ఫ్రీడమ్ వచ్చినా కూడా ఇంకా తెలంగాణకి రాలేదు విమోచనం అని చెప్పేసి అప్పుడు తెలంగాణ కోసము తన మధ్యబద్ధం కూడా త్యాగం చేస్తున్నారు. అంత గొప్ప చరిత్ర. అంటే త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడింది.
నిన్నటి మొన్నటి కానీ ఎప్పుడో 1969 నుంచి కూడా మనం ఎటువంటి చాలా నిస్వార్థపరులు మనకు అభివృద్ధి కొరకు తప్పకుండా పాటుపడుతుందని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాత్మా గాంధీ కలంప సంఖ్యల నుండి దేశానికి సేవ చేయవలసిన కోరుచున్నాను.